నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. నేను అనుశ్రీ. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్రపతి బసకు ఏర్పాట్లు చేయాలి కానీ ప్రైవేట్ హోటల్లో ఏర్పాట్లు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టడం కాదా అని మండిపడ్డారు. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వస్తుంది, సంతోషం. ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెగూలు ఉంటారా, ప్రైవేట్ అద్దెగూలు ఉంటారా? సెక్యూరిటీస్ ఉంది, లేదంటే నేవల్ అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది, ప్రభుత్వ తాలూకా ఉన్నాయి. కాకుండా హోటల్లో పెట్టడానికి కారణం ఏంటండి? దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదైంది. సిఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పిఎస్ లో మరో కేసు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తాడికొండ, మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు డైమండ్ బాబు, వేమారెడ్డి, చైతన్య, పెనుమాక రైతులు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, నవరత్నాల మూర్తితో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టింది కూటమి సర్కార్. వైఎస్ఆర్సీపీ నేతలపై ఉండవల్లిలో టీడీపీ గూండాల దాడి దుర్మార్గమని పెనుమాక రైతులు మండిపడ్డారు. తాము ఆహ్వానించడం వల్లే రైతు పరిరక్షణ కమిటీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చారని వారు తెలిపారు. తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేకుండా చేశారని, నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టీంని ఉండవిల్లో మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకి ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇచ్చి పెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. అది రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించి స్టీము తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతుల పిలుపు మేరకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేయటాన్ని తప్పుపట్టారు. అమరావతి ఏమైనా పాకిస్తానా, అక్కడికి వెళ్లొద్దా అని ఘాటుగా ప్రశ్నించారు అంబటి. కంపల్సరీ ఎక్విజిషన్ కి పూలింగ్ కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యలు మేము పోరాడతామన్నారు. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకొట్టి చెప్పండి. ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదేగా మా మీద 2 కేసులు పెట్టారు. ఉండవల్లిలో టీడీపీ గూండాలు చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ ముండితోక అరుణ్ కుమార్. వైఎస్ఆర్సీపీ నేతలు బండరాళ్లను తీసుకువచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకపోగా దాడిని కూడా అడ్డుకోలేదన్నారు. పైగా పోలీసులు బాధితులనే నిందిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి ఒక బృందం రాజధానికి వెళ్తుంటే పోలీసులు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోగా పోలీసులు దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా మా మీద ఏ విధంగా దాడి చేశారన్నది మనం మీడియాలో చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఈ సంఘటనలో ఎమ్మెల్సీగా ఉన్న నేను నా కారును ధ్వంసం చేయడమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకొని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకి వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి, పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను.
మూసీ నది ప్రక్షాళనే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే అదే మూసీ నదిలో వేసి తొక్కేస్తానన్నారు. సబర్మతి, యమున, గంగా కంటే అందంగా దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు, ముంపు మేస్త్రి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. నిద్రలోనూ కేసీఆర్ను కలవరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో రైతు బంధు మీద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నారు హరీష్ రావు. రోజులైనా రైతు బంధు అయ్యేది దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయన ఊర్లకు రా, గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా. ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు. మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డవు నువ్వు. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇక బెంగాల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణలో వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. आज के दिन इस पावन धरती पर हम सरदार वल्लभ भाई पटेल जी के इस निजाम को जो गुलामी से मुक्ति दिलाया है, मैं आज उनको भी याद करना चाहता हूं और कहीं ना कहीं उनको नमन करता हूं। आज के अवसर पे जहां माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो लगातार इस देश की सेवा के लिए, इस देश के 140 करोड़ भारतवासियों के लिए कैसे हम एक सूत्र में एक साथ भारत को आगे लेके चले, इस दिशा में लगातार प्रयासरत हैं। త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలేనని విమర్శించారు. హైదరాబాద్ను ఈ 2 పార్టీలు మజ్లిస్కు దారదత్తం చేశాయని మండిపడ్డారు. సర్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఈరోజు చూస్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీఎంసీ కారణంగా సంవత్సరాలుగా తిష్ట వేసుకొని అస్సాంలో గుండాయిజము, రౌడీయిజము, మాఫియాయిజం చేస్తూ హిందువుల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి బంగ్లాదేశీలు ఏ రకంగా తోక ముడిచి లక్షలాది మంది బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తున్నారో అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో సాధ్యమైందని మనం చేస్తా ఉన్నాం. మాజీ ఎంపీ కేసినేని నాని మరో కీలక పోస్టు చేశారు. విజయవాడ ఎంపీ చిన్ని భూ కబ్జాపై తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. చిన్ని భూ కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ కేసినేని నాని లేఖలో తెలిపారు. హైదరాబాద్ ప్రగతి నగర్లో 112 ఎకరాల కబ్జాకు యత్నిస్తున్నారని సీఎం రేవంత్కు వివరించారు. ఈడీ, ఎన్సీఎల్టీ ఆంక్షల విషయాన్ని దాచిపెట్టారని అన్నారు. హైడ్రా ద్వారా ఎంపీ చిన్ని భూ కబ్జా అడ్డుకోవాలని కేసినేని నాని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పేదల ఇళ్లు కూలుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చే వరకు ఉద్యమం చేస్తామన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఇంతకు ముందుంటే హైదరాబాద్లో బస్తీలే ఉండేవి కాదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అండ ఉందని ఇల్లు కూలగొడుతున్న రంగనాథ్ పేదల ఉసురు తగులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు ఈటెల. హైదరాబాద్ బోయన్పల్లి డివిజన్ హస్మత్పేట్లో హైడ్రా కూల్చివేతలకు నిరసనగా చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ ఈటెల.
ఏపీ దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు బయటపడతాయనే భయంతోనే అయోధ్య ఆలయం గురించి చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు సిపిఎం పొలిటి బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. హిందూ ధర్మ రక్షణే ధ్యేయమని మహానాడులో ప్రకటించిన చంద్రబాబు నోరెందుకు విప్పటం లేదని నిలదీశారు రాఘవులు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు. పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత హేయమైనటువంటి జూత్సాకరమైనటువంటి ఈ మాటల్ని ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఖండించాల. సాటి మానవుడిగా అయినా కానీ ఖండించాలి కదా. బాధ్యత కలిగినటువంటి ఒక హుందాతనమైనటువంటి పోస్టులో ఉన్న వ్యక్తులు ఏమంటాడు, మాజీ ముఖ్యమంత్రి గారు మా యొక్క అధ్యక్షుల్ని ఆ నా కొడుకు అని సంబోధిస్తారు. ఎవడిచ్చాడా మీకు ఇంత కండకావరం? అధికారం అనేటటువంటి మదం నెత్తికెక్కిందా మీకు? తిన్నది అరక్క అధికారం అనేటటువంటి ఒక ముసుగు మీ పొరల్ని కమ్మేసినట్లుంది. జాగ్రత్త నానాజీ. ఈ వేదికగా చెప్తున్నాం, నానాజీ మీద కేసు కట్టవలసిందిగా ఎర్రగొండపాలెం యొక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజమండ్రిలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన బీసీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బీసీ నేతపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పీత రామకృష్ణ అనే అబ్బాయిని ఒక నిరుపేదవాడిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ మాట కూడా ఇంకా చిన్నదే, చాలా ఏహ్యమైనటువంటి సంఘటన ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, వెనుకబడిన తరగతుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి కేవలం ఒక్కసారి రావడమే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే వెన్ను దన్నుగా నిలిచినటువంటి, మరి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి శెట్టిబడి కులానికి చెందినటువంటి ఈ పీత రామకృష్ణని ఏమన్యాయం చేసేసరి సమాజానికని మీరు అరెస్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఉద్యోగులకు ఏమీ మేలు చేయలేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఒకే ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. 5 డిఏలతో పాటు ఐఆర్ 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, పెన్షన్లకు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా మేలు చేసిందైతే ఏమీ లేదు. కేవలం ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఒకే ఒక్క డిఏ ఇచ్చి సరిపెట్టుకుని తప్ప ఉద్యోగులకి చేసిందైతే ఏమీ లేదు. ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కూడా ఉద్యోగులకి ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో ఉంది. రెండవ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. వచ్చే నెల 7-8 తేదీల్లో అన్ని డిపోల్లో బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జూలై 9 నుంచి 18 వరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 19-20 తేదీల్లో సంతకాలు సేకరించి కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబుకు పంపిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 7-8 అన్ని డిపోస్లో, నాన్ ఆపరేషన్ యూనిట్స్లో 128 డిపోలు, నాన్ ఆపరేషన్ యూనిట్స్లో ప్రతి సభ్యుడు ఇవాళ ఉన్నటువంటి దాదాపు 45-48 వేల మంది సభ్యులు ఇవాళ ప్రింటెడ్ బ్యాడ్జెస్, ఏదైతే సంస్థను కాపాడాలి, ప్రజలకు అవసరమైన బస్సులు పెంచాలి, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలనే ప్రధానమైన డిమాండ్స్తో ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి 2 రోజులు 7-8 రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన తెలియపరచాలని ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయనగరం జిల్లాలో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వినిపై జనసేన నేత కోట్ల కృష్ణ చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పిస్తానని 12 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యశస్విన్తో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఏపీలో ఎస్ఐఆర్ కార్యక్రమం కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ కనబర్చిన అత్యుత్సాహం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్ఐఆర్లో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రభుత్వ అధికారిలా కాకుండా అధికార టీడీపీ కార్యకర్తల అవతారమెత్తారు. మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నందన్ టీడీపీకి విధేయుడిలా మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహణకు టీడీపీ యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్ లో అన్నారు. తర్వాత సార్ మనం ఏదైతే మై టీడీపీ యాప్ ఇచ్చారో సార్ ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఎందుకు మా పొలిటికల్ వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళ బూత్ బియ్యాలను ప్రెసిడెంట్ వైస్ వాళ్ళు చెప్పేస్తారు. చెప్పగలుగుతున్నారు వాళ్ళు చెప్పగలుగుతున్నారు త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును అవును సార్. అది అందరూ చెప్తున్నానండి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో 2ని నిందితులుగా చేర్చింది సిట్. సాయికృష్ణ డెడ్ బాడీ మాయం ఇష్యూలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ అశోక్, నానిల్ను నిందితులుగా చేర్చిన సిట్ కోర్టులో మెమోను దాఖలు చేసింది. ఆ 2 నిందితులను సిపి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అశోక్, నాని ఇద్దరూ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి అయ్యప్ప స్వామివారి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు చేశారు. ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని కుల్సుంపురాలో వినాయక చవితి మండపం ఏర్పాటు విషయంలో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వినాయక చవితి పేరుతో తమ ఇంటి ముందు షెడ్ వేసి స్థలాన్ని కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు స్థానిక యువకులు. కుల్సుంపురా పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గృహ ప్రవేశం జరిగిన ఇంటిపై 40 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి చేశారు. గృహ ప్రవేశానికి వచ్చిన బంధువులపైన రెచ్చిపోయారు. దుండగుల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దాడి చేసిందెవరు, ఎందుకు చేశారు అనేది కూడా తమకు తెలియటం లేదని బాధితులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేరటంతో ఓ కారు డివైడర్ దాటి బోల్తా పడింది. బోల్తా పడ్డ వాహనాన్ని మరో 2 కార్లు ఢీకొట్టాయి. చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 3 కార్లు రోడ్డుపై పట్టడంతో హైదరాబాద్ వైపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 30 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 8 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతోన్న భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందాల్సింది పోయి క్యూ లైన్లలో నరక యాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వార్తలను చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ ఢిల్లీలో పలు కీలక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్స్ను ఎవరు అంటించారు అనేది తెలియరాలేదు. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. వాంగ్చుక్ సహా వందలాది ఉద్యమకారులు, విద్యార్థులు, రైతు సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత నిరాహార దీక్షను ప్రారంభించారు. నీట్ పరీక్షలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ ఈ నెల 20 నుంచి నిరసన చేపట్టింది. కొంతకాలంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఎలాగైనా స్వదేశానికి తిరిగి వెళతానని ప్రకటించారు. ఒకవైపు ఆమెకు ప్రాణహాని ఉన్నా, మరణశిక్ష విధించాలని డిమాండ్లతో పాటు ఆమె పార్టీపై నిషేధం ఉన్నా తాను మాత్రం ఈ ఏడాది బంగ్లాదేశ్కు తిరిగి వెళతానని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ ఆకాంక్షల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు షేక్ హసీనా. పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను పూణేలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లారు. కేతన్ను లోయలోకి ఎలా నెట్టేశారు అనే కోణంలో ఓ మానవ ఆకారపు బొమ్మ సహాయంతో క్రైమ్ సీన్ ను రీక్రియేట్ చేశారు. కోటపై నుంచి మనిషిని కిందకు నెట్టేస్తే ఎలా పడతాడు అనే విషయమై నిందితులు ముందే అక్కడ ప్రాక్టీస్ రన్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుల డిజిటల్ ఫుట్ ప్రింట్, డిలీట్ చేసిన మెసేజ్ల ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తల్లోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. సీషెల్స్ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మోదీకి అవార్డును అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందున సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న భారత ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లుగా మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా ఇరాన్పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ విభాగం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అయితే తమ గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు కువైట్ ప్రకటించింది. పాకిస్తాన్లో కరాచీలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రముఠా దాడికి తెగబడింది. ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మాహుతి దళంతో ఉగ్రవాదుల ఘాతకానికి పాల్పడటం కరాచీలో కలకలాన్ని రేపింది. సిటీ అంతటా హై అలర్ట్ను ప్రకటించారు భద్రతా అధికారులు. అదనపు బలగాలను రంగంలోకి దించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆత్మాహుతి దాడికి తామే కారణమని జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. కరాచీలో జరిగిన పేలుళ్లకు ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండించింది. పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఇతరులను వేలెత్తి చూపే ముందు పాకిస్తాన్ తన దేశంలో ఉగ్రవాదులపై దృష్టి సారించాలని హెచ్చరించింది. స్వదేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది విదేశీ వ్యవహారాల శాఖ. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖం మరోసారి బట్టబయలైంది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అంత్యక్రియల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. పహల్గామ్ మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నాడు. భారత నిఘా వర్గాలు దీన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ అంత్యక్రియలకు ఇంకా ఎవరెవరు హాజరయ్యారనే దానిపై సమాచారం సేకరిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న రాజ్ తనూరాలో సౌదీ ఆరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై సౌదీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఫ్రాన్స్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక చిన్న పౌర విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్తో సహా 11 మంది మృతి చెందారు. నాన్సీ నగరానికి సమీపంలోని టోమ్ బ్లైండ్లో ఈ ప్రమాదం జరిగింది. నాన్సీ ఎషే ఎయిర్ఫీల్డ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ చిన్న ప్రైవేటు విమానం ఒక్కసారిగా కిందికి దూసుకువచ్చి కూలిపోయింది. ఇక ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారు పారాచూట్ జంప్స్ కోసం వెళ్తోన్న 2 పారాచూటిస్ట్ బృందాలుగా గుర్తించారు. విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. 4 రోజుల వ్యవధిలో జపాన్లో మరోసారి భూమి కంపించింది. రిక్టార్ స్కేల్పై 6.1 తీవ్రతతో నమోదైంది. అమోరి ప్రీ పిక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 24న జపాన్లో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఇలా ప్రకంపనలు రావడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రావచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. జంట భూకంపాలు వెనుజువేలాను చివురుటాకులా వణికించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య ఏకంగా 1430 దాటేసింది. మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే ఆస్కారం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు. భూకంప ఘటనలో 3238 మంది గాయపడ్డారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది టీం ఇండియా. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 56 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్. రేణుకా సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో బాల్కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది జార్జియా వరల్డ్. ఇక ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. భారత్ ఇన్నింగ్స్లో 8 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఇక అప్పటికే భారత్ స్కోరు 54 ఫర్ 4. తిలక్ వర్మ 21, అక్షర్ పటేల్ 7 పరుగులు చేశారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.